వాక్యానికి లోబడే వారికి యేసు ప్రభు ఇచ్చిన ఘనత ఎంత గొప్పదో ఆలోచించేయండి. ఆయన కనిన గర్భము కన్నా ఆయన మాటలు విని ఆ మాటలకి ఏం చేయాలా? లోబడాలి. నీ భార్యను ప్రేమించాలి అని దేవుని లేఖనాల్లోంచి ఏదన్నా మాట వస్తే ఆమెను మాత్రం నేను ప్రేమించనండి. అది నాకు కాదండి. ఎవరికి? మా పక్కింటి ఆయనకండి. భర్తను గౌరవించాలమ్మా అంటే అది నాకు కాదండి. మీరు ఎన్ని చెప్పినా నేను ఆ విషయంలో మాత్రం నేను విననండి. నేను అలాగే ఉంటానండి. స్టబ్బర్న్గా ఉంటాను, స్టిఫ్ నెక్డ్గా ఉంటానండి. భర్తను ప్రేమించే ప్రసక్తే లేదండి. అది తప్ప ఇంకేదైనా చెప్పండి చేస్తాను. ఇంకా అది తప్పేంటి? అదే కదా దేవుడు నేను చేయమంటున్నాడు. నీ గర్వ జీవితాన్ని బట్టే కదా కుటుంబం పాడైపోతుంది. నీ భర్తను సరిగా ట్రీట్ చేయని కారణంగానే కదా నీ జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నావు. పిల్లలకి సరైన మాదిరి లేదు, ఇంట్లో ప్రార్థనా వాతావరణం లేదు. నీ భార్యను సరిగా ప్రేమించలేనందువల్లనే కదా కుటుంబాల్లో కలతలు, గొడవలు, పిల్లల భవిష్యత్తు